ఒక ఊరిలో గణేష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి పెద్ద కలలు ఏమీ లేవు. చిన్నవాడే అయినప్పటికీ అతని మనసు మాత్రం ఎంతో గొప్పది. రోజూ స్కూల్కి వెళ్లే దారిలో ఒక పాత చెట్టు కింద కూర్చున్న ముసలావిడకు తన టిఫిన్లోంచి కొంచెం అన్నం పెట్టేవాడు. ఒకరోజు వర్షం బాగా పడుతోంది. అందరూ ఇళ్లలో దాక్కున్నారు. కాని గణేష్కు ఆ ముసలావిడ గుర్తొచ్చింది. గొడుగు పట్టుకుని ఆమె దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఆమె లేదు. చెట్టు కింద ఒక చిన్న సంచి మాత్రమే ఉంది. గణేష్ ఆ సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో దాన్ని తెరిచి చూసేసరికి అందులో కొన్ని పాత పుస్తకాలు కనిపించాయి. ఒక పాత డైరీ కూడా ఉంది. ఆ డైరీలో ఇలా వ్రాసి ఉంది: నాకు చదువు రాలేదు, కాని నాలాంటి వాళ్ళెవరూ ఉండకూడదని. ప్రతి ఒక్కరూ చదవడం, రాయడం నేర్చుకోవాలని నా కోరిక. ఆ మాటలు గణేష్ గుండెను తాకాయి. ఆ పుస్తకాలను తీసుకుని ఊరిలోని పిల్లలకు చదివించడం మొదలుపెట్టాడు. ఒక చిన్న చెట్టు కింద ప్రారంభమైన ఆ ప్రయత్నం కాలక్రమంలో ఒక చిన్న లైబ్రరీగా మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత అదే ఊరిలో చెట్టు లైబ్రరీ అని పేరుగాంచిన ఒక పెద్ద గ్రంథాలయం ఏర్పడింది. ఒక చిన్న చెట్టు కింద ప్రారంభమైన లైబ్రరీ కాలక్రమంలో పెద్ద గ్రంథాలయంగా మారింది. ఆ గ్రంథాలయం గోడపై ఇలా వ్రాసి ఉంచారు: చిన్న దయ, పెద్ద మార్పు.